డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా సూపర్ టాక్తో దూసుకువెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది ఈ సినిమా. ఈ సినిమా గురువారం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో వెళ్తోంది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి నాగశ్విన్ అదిరిపోయే చిత్రాన్ని తీశాడని అంటున్నారు. ఈ సినిమా 9 రోజులకి ఎంత వసూళ్లు వచ్చాయి, 10వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయనేది బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కల్కి ప్రపంచం మొదలైంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కల్కి రికార్డులు బద్దలు కొడుతోంది. ఉత్తరాదిలో కూడా కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కి కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కల్కి విడుదల తర్వాత మహాభారతం, దానిలోని పాత్రలపై నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది. కల్కి సినిమా అరుదైన రికార్డు సాధిస్తోంది ప్రతిరోజు. ఈ చిత్రం విడుదలైన 4 రోజులకి 500 కోట్లు దాటి 555 కోట్ల రూపాయల మార్కును అందుకుంది వసూళ్ల పరంగా. ఇక దాదాపు 9వ రోజు 58 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. మొత్తం 810 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. ఇక గురువారానికి సంబంధించి చూసుకున్నట్లయితే వారం ముగిసేసరికి 800 కోట్ల మార్క్ అయితే అందుకుంది 1 వీక్లోనే. వీకెండ్లో రోజుకి 100 కోట్ల రూపాయల వరకు తీసుకువస్తోంది ఈ సినిమా. ఇక ఈ వారం చివరికి 1000 కోట్ల మార్క్ అయితే చేరుకోవచ్చు అంటున్నారు అనలిస్టులు. 10వ రోజు అడ్వాన్స్ బుకింగ్, టికెట్ సేల్స్ దాదాపు 90% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. నేడు మరో 60 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు శనివారం. సో వీకెండ్ కావడంతో నార్త్లో కూడా మంచి టికెట్ సేల్స్ అయితే కనిపిస్తున్నాయి. 4-5 వారాల వరకు ఈ సినిమాకి డోకా లేదంటున్నారు అనలిస్టులు. ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసేందుకు ఇష్టపడుతున్నారు. సో వీకెండ్స్ మరింత మార్కెట్ పెరుగుతోంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఆ తర్వాత ఆయన నటించిన బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాలు 100 కోట్ల రూపాయలు వసూళ్లు చేశాయి. అన్ని భాషల్లో ఈ చిత్రం 580 కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. హిందీలో 160 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ 210 కోట్ల గ్రాస్ను దాటింది. తమిళనాడులో 29 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా.